ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆ సర్వోన్నతుని గణపరుస్తూ ఆయన ఇచ్చిన వాక్యం ఈ దినమునకు గాను ఇస్తున్న వాక్యాన్ని అందుకొని మనం ముందుకెళ్దామండి. ఆ వాక్యము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎప్పుడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగిన బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టాడు అని దేవుడి రోజు వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నాడండి. దేవుడు సెలవిస్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి కృంగిపోతున్నావో, ఇంకే స్థితిలో ఉండి నువ్వు నలిగిపోతున్నావో, ఇంకా నీకు కావాలనుకున్నంత దూరంలో కూడా నువ్వు కనుచూపు మేరలో కూడా నువ్వు ఆశిస్తున్నదో, నువ్వు కోరుకుంటున్నదో, నువ్వు కావాలనుకుంటున్నదో ఆశీర్వాదం నీ కంటి ముందు కనిపించకుండా, మా జీవితాలు ఇంతేనా, సంవత్సరాల తరబడి ఇంతేనా, మేము ఇదే స్థితిలో ఉంటామా, ఎందుకు మా దేవుడు మా మొర ఆలకించట్లేదు, ఎందుకు నా దేవుడు మా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని అడుగుతున్నావా సహోదరి సహోదరుడా? ఈరోజు దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన చెప్తున్న ఈ వాక్యంలోని మొదటి మాట ఏమై ఉందంటే, మీ కన్నులు పైకెత్తి చూడుడి. ఏం చూడాలి? మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవరు సృజించెను? వీటిని నువ్వు కళ్ళు పైకెత్తి చూసినప్పుడు ఆకాశంలో ఉన్న వాటిని ఎవరు సృష్టించారు? ఆ తర్వాత వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటిని పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా. దేన్ని? ఆ నక్షత్ర సమూహమును, మేఘాలను, ఆకాశమును, వీటినన్నిటిని నువ్వు కళ్ళెత్తి పైకి చూసినప్పుడు దీన్ని సృజించింది ఎవరు? వీటి సమూహాలను పేరు పెట్టి పిలిచింది ఎవరు అని, తర్వాత వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడెవడు? తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన యొక్కటైనను విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? తన అధిక శక్తి చేతనైనను, ఆ తర్వాత తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టాడు. ఇది నువ్వు గ్రహించాలి సహోదరుడా. ఈరోజు నా సహోదరు, ఈరోజు నువ్వు గ్రహించు. నువ్వు కళ్ళెత్తి చూస్తే నీకు కనిపించే ఆకాశము, అందులోనివన్నీ కూడా నీ దేవుడే నీ కొరకు సృష్టించాడు కదా. మరి అన్నిటినీ కలుగు చేసిన ఆ దేవుడు ఈరోజు నీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించలేడా? ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి కరువునైనా, ఇబ్బందినైనా, అస్వస్థతలైనా, రోగాలైనా, ఏది ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తున్న నీ దేవుడు, విశ్వాసం ఉంచిన నీ పరలోక తండ్రి వాటన్నిటి నుంచి నిన్ను విడిపించలేడా? అందుకే ఈరోజు దానియేలు ఏమంటాడండి? ఆయన సింహాల బోనులో వేసేసినప్పుడు, సింహాల బోనులకు పంపించినప్పుడు రాజు వచ్చి అతన్ని అడిగినప్పుడు, నువ్వు ఉన్నావా దానియేలు అని అన్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా చిరంజీవి, నువ్వు రాజా వర్ధిల్లుదువు గాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతనంపించి నన్ను రక్షించెను అని అంటాడు. అంటే దేవుడు ఎందుకు రావాల్సి వచ్చిందండి? దానియేలు నిర్దోషిగా దేవుని దృష్టికి కనిపించాడు. అంటే ఏ పాపము లేదు అతనిలో, ఏ అతిక్రమము లేదు, ఎటువంటి ధిక్కారము లేదు. అంత గొప్ప దావీదు యథార్థతతో నిలిచి ఉన్న అతనిలోని నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు కదిలాడండి అతని సమస్యలో విడిపించడానికి. మరి నీ సమస్యలో దేవుడు కదిలి వచ్చి విడిపించాలంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేసి దేవుని దృష్టికి యథార్థంగా నిలబడ్డావు? నిన్ను నువ్వు తెలుసుకోవాలి కదా. ఎంతసేపు మనకు కష్టాలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, అప్పులున్నాయి, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, అనారోగ్య స్థితి ఉంది, రెంట్లు కట్టుకోలేకపోతున్నాం, ఇదే బాధలు ఉన్నాయి, నీతోనే ఉన్నాయి, అవి ఎక్కడికి పోవట్లేదు. కానీ నీ నుంచి వాటిని విడిపించుకోవాలి అన్నానంటే నువ్వు నీ దేవుని మీద ఎలా ఆధారపడి ఉన్నావు? దానియేలులాగా ఆధారపడి ఉన్నావా? నీ దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపిస్తున్నావా? శద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండములో పడేసినప్పుడు రాజు వచ్చి అడుగుతారు, ఏమైందయ్యా, మీరు మళ్ళీ వేసేసినప్పుడు మీతో ఇంకొకరు ఎవరో ఉన్నారు కదా అని అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఏమంటున్నారండి? మా అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు అని సెలవిస్తాడు. మరి నీ కష్టాల్లో నుంచి నిన్ను విడిపించడానికి నువ్వు ప్రార్థన చేస్తున్న నీ దేవుడు సమర్థుడు కాదా సహోదరి? నిన్ను విడిపించడానికి నీ దేవుడు సమర్థుడు కాదా సహోదరుడా?
ఏం ప్రార్థన, ఏ విశ్వాసముతో మనం అడుగుతున్నాం, ఏ విధంగా ఆధారపడ్డాం. అందుకే దేవుడు అంటున్నాడు, వాటిని అన్నిటినీ కలుగు చేసిన దేవుడను ఈరోజు నీ దగ్గరికి వచ్చి నేను నీ కార్యంలో నా ఆశీర్వాదంలో నీకు అనుగ్రహించాలంటే నేనేమై ఉన్నానో తెలుసుకో. నేను అధిక శక్తి సంపన్నుడను, ఆ తర్వాత అధిక శక్తి చేతను, నాకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టాడు. ఇది నువ్వు గ్రహిస్తే ఈ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి విశ్వాసముతో ముందుకు కొనసాగు. ఆయన కృపాతిశయమును బట్టి నువ్వు ఆయన్ను ఘనపరచు. అటు కృప దేవుడు ఈరోజు నీకు అనుగ్రహించాలి. నేను దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఇటు కృప దేవుడి వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.